పార్థసారథి గారు ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన కూడా పెనుగొండ టికెట్ కోసం ప్రయత్నం చేశారు తీవ్రంగా. ఇక్కడ ఆయన గ్రూప్ మీకు మనస్ఫూర్తిగా చేస్తుందా? అంటే బయట అయితే వార్తలు ఉన్నాయండి, ఆయనకు అందులో ఇక్కడే ఎంపీ ఇచ్చారు కాబట్టి హిందూపురంలోనే ఆయన గ్రూపు పూర్తిగా కలిసిపోలేదు సవితమ్మ గ్రూప్తో, సవితమ్మ దీంతో, కాబట్టి వాళ్ళు ఎంతవరకు కోఆపరేట్ చేస్తారనే విషయంలో కొంత అనుమానం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇవన్నీ వైసీపీ చీప్ ట్రిక్స్ సార్. మాలో ఏమీ లేవు, అన్ని కలిసి పని చేసుకుంటాం. క్యాడర్ కూడా బాగా నాకు సహకరిస్తున్నారు. సీనియర్స్, జూనియర్స్, జనసేన సైనికులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి మేము బాగా పని చేసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఆయన సైతా కోటేయండి అని అడుగుతున్నారు, నేను పార్థసారథి గారు కోటేయండి, 2 ఓట్లు వేయండి అని అడుగుతున్నాం. మా మధ్య ఏమీ లేదు, మా మధ్య ఏదో ఉందని వైసీపీ వాళ్ళు ఊహించుకుంటున్నారు. మధ్యలో ప్రజల్ని, వాళ్ళకి అలవాటే కదా సార్, వైసీపీ పార్టీకి అలవాటే అబద్ధాలు చెప్పడం, మన మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం. మా మధ్య ఏమీ లేదు సార్, మా క్యాడర్ అంతా బాగుంది, మేము ఇద్దరం కలిసి పని చేసుకుంటున్నాం. అంటే పొలిటికల్గా మీకు కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లాలో కానీ ఇబ్బందులు ఏం లేవు? ఏ ఇబ్బంది లేదు. పెద్దలు నాకు డిస్ట్రిక్ట్ పెద్దలు, జిల్లా లీడర్లు కూడా అందరు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఏ విషయమైనా అడిగినప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు పెద్దలు. పార్థసారథి గారు కూడా ప్రతిదీ ఆయనకు కూడా చెప్తున్నాం, ఆయన గైడెన్స్ కూడా తీసుకుంటున్నాం. మేము ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం. ఈ రోజు కూడా పొద్దున్న ప్రచారం కలిసే చేశారా? ఇద్దరు కలిసే చేశాం. తర్వాత నియోజకవర్గంలో బాగా వెనకబడిన, అంటే ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం. ఇందులో మరీ వెనకబడిన వర్గాలు చాలామంది ఉన్నారు. ముస్లిమ్స్ కావచ్చు, వాల్మీకులు కావచ్చు, ఎస్సీలు, దళితులు. వీళ్ళ కోసం మీరు, వీళ్ళ అభ్యున్నతి కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? సార్, గతంలోనే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 ఏళ్లుగా చితికిపోయారు మైనార్టీస్ కూడా. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు ఆ రోజు, మైనార్టీలు పెద్ద బీసీ పార్టీ వేస్తాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు ఓ అని చెప్పేశాడు. ఈ రోజు అన్ని వర్గాల్ని అనగదొక్కింది వైసీపీ ప్రభుత్వం. మైనార్టీలకు మేము గతంలోనే వాళ్ళకి కుటుంబం పెద్దగా ఉంటుంది, ధనవంతులు కాని ఉద్దేశంతో వాళ్ళకు మనం మైనార్టీ లోన్స్ ఇచ్చాం, దుకాన్ మకాన్ అని లోన్స్ ఇచ్చాం. అదే కాకుండా వాళ్ళు హజ్కు పోవడానికి యాత్రకు డబ్బులు ఇచ్చాం. హజ్ భవన్ కూడా కడపలో 90% కంప్లీట్ చేశారు, మిగతా 10% 4 ఏళ్ల నుంచి ఆయన అది కూడా పూర్తి. మేము షాదీ మహల్స్ కట్టించాం. అదే కాకుండా రంజాన్ తోఫా, ఈ రోజు ఎంతో పవిత్రంగా చేసుకునే రంజాన్ తోఫా కూడా ఇవ్వలేకపోయినాడు మైనార్టీలకు. పెళ్లి కానుక నేను 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, మరి పెళ్లి కానుక ఎక్కడ పోయింది? ఆ విధంగా మేము మైనార్టీలకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేసాం సార్, మళ్ళీ కూడా సపోర్ట్ చేస్తాం. ఆ రోజు ఆయన ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు, మరి ఏవేవో చెప్పేశాడు. నేను మరి ఏదీ చేయలేదు, చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. కొన్ని ఈ 5 ఏళ్లలో మైనార్టీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న కారణాలు కూడా మనం కర్నూలు దగ్గర చూసాం. మనం చూసాం సార్. ఇంకా వాల్మీకులు, బీసీలు అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ వెనకబడిన ప్రాంతం రాయలసీమ, అందుకోసమే మంచినీటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా కియా ఇంటర్నేషనల్ సంస్థలు తీసుకొచ్చాడు, జాకీ తీసుకొచ్చాడు. ఈరోజు పరిశ్రమ వచ్చాయి రాయలసీమలో అంటే అది చంద్రబాబు నాయుడు గారే, అది విజనరీ. అది ఈ రోజు రావడం వల్ల ఆటోమేటిక్గా అన్ని వర్గాలు బాగుపడుతున్నాయి. కొంతమంది కియాకు పోతున్నారు, కొంతమంది ఇండైరెక్ట్ గా లబ్ధి పొందుతున్నారు. అలాంటి పరిశ్రమలు మరికొన్ని మరి మా ప్రభుత్వం రాబోతుంది, మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తే ఆటోమేటిక్గా సంపద పెరుగుతుంది అన్ని రంగాలు. వాల్మీకులకు కూడా మేము తెలియజేసాం, వాల్మీకి భవన్లు కావాలి, వాళ్ళు ఉచితంగా వివాహాలు చేసుకోవడం కానీ కావచ్చు, అన్ని విధాలుగా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. Like, share and subscribe to Rajaniti channel.